హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన వార్తలు చూసినట్టయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ ఎత్తివేత, టీచర్ల కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యాశాఖ వివరణ, కాలగర్భంలోకి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ అనే టాపిక్తోని మనకు ఒక 4 వార్తలు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వీటి యొక్క వివరాలు అనేది ఎలా ఉంటుంది మరి అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇంటర్ ఎత్తివేత అనే శీర్షికతో మనకు వెలుగు పేపర్లో ఒక వార్త రావడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కారు చర్యలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు. తాజాగా ఎన్ఈపిపై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ. అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలోనే చదువులు. ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ అనే అంశాలతో మనకి ఈ వార్త రాయడం జరిగింది. దీని యొక్క సారాంశం మనం చూసినట్టయితే, రాష్ట్రంలో నూతన విద్యా విధానం 2020 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమలు చేసే దిశగానే ఉన్నదని మనము చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంటర్మీడియట్ను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా కార్పొరేట్ కాలేజీలు విచ్చలవిడిగా విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయనే కంప్లైంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్ను రద్దు చేస్తే ఈ కాలేజీలకు, కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలోనే విలీనం చేసేటువంటి యోచనలో ఉంది. నూతన విద్యా విధానం ప్రకారం దీన్ని +2గా పిలుస్తారు. 5+3+3+4లో చివరి 4 అంటే 9th, 10th, 11th, 12th 4 తరగతులను 4గా పరిగణిస్తారు. కాబట్టి దీన్ని పాఠశాల విద్యలో విలీనం చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డును కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. మరోసారి దీని మీద వివరణ కోరుతుంది కేబినెట్ సబ్ కమిటీ. ఇక చివరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక మరో వార్త చూసినట్టయితే, టీచర్ల కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, విద్యాశాఖ వివరణ అనే వార్త మనం చూడొచ్చు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ మోడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. 17 మోడల్ స్కూళ్లలో జీరో టీచర్లు శీర్షికతో నమస్తే తెలంగాణలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసి, రాష్ట్రంలో 98 స్కూళ్లకు ప్రిన్సిపాల్ లేరు, ఆయా పాఠశాలల్లో సీనియర్ టీచర్కు ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగించడంతో పాటు పీజీటీ, టీజీటీ టీచర్లు లేని చోట అవర్లీ బేస్డ్ టీచర్లను తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇంతకుముందు వీడియోలో కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైతే మోడల్ స్కూల్ టీచర్లు బదిలీలు అయ్యారో చాలా స్కూళ్ళలో టీచర్లు లేరు. కాబట్టి చాలామంది కొత్త రెగ్యులర్ టీచర్లు వచ్చిన దగ్గర అక్కడ పనిచేస్తున్నటువంటి అవర్లీ బేస్డ్ టీచర్స్ డిస్టర్బ్ అయ్యారు. మరి వారిని ప్రత్యామ్నాయంగా ఖాళీలు ఉన్న చోట తీసుకునేటువంటి అవకాశం ఉంది అని ఇక్కడ మనము ఈ వార్తలో చూడొచ్చు. ఇంకా ఇంకో వార్త చూసినట్టయితే, కాలగర్భంలోకి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, ప్రాథమిక బడుల్లో విలీనానికి సర్కారు యోచన, రద్దయ్యే ప్రమాదంలో 3144 స్కూళ్ళని చూడొచ్చు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది. అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 1 నుంచి 7వ తరగతి వరకు ఉండేటువంటి వాటిని అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటారు. వీటిని రద్దు చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది ఈ వార్త యొక్క సారాంశం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. అసలు టీచర్లు ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వీటిని రద్దు చేసి ప్రైమరీ స్కూల్స్ అండ్ సెకండరీ స్కూల్స్ ఈ విధంగానే పెట్టాలి. నూతన విద్యా విధానం ప్రకారం వీటిని రద్దు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. వీటిల్లో 1864 స్కూళ్ళలో అయితే జీరో ఎన్రోల్మెంట్, ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. మరి ఇలాంటి స్కూళ్ళ వల్ల ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆర్థిక భారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీటిని రద్దు చేసి ఆ స్కూళ్ళను, ఆ విద్యార్థులను దగ్గరలో ఉండేటువంటి ప్రైమరీ స్కూల్లో, ఉన్నత పాఠశాలలో కలిపేటువంటి అవకాశం ఉంది. మరో వార్త చూసినట్టయితే, ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ రాష్ట్రంలోనే తొలిసారి ఏర్పాటు, నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క.
ఇక్కడ కంటైనర్ స్కూల్ అనేది మనం చూడొచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఆహ్, కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారుపల్లి గొత్తికోయగూడెంలో ఈ స్కూల్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలో ఉన్నందున శాశ్వత బడి ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వలేదు. దాంతో తాత్కాలికంగా అంటే దీన్ని కంటైనర్ స్కూల్‌ను ఎక్కడికంటే అక్కడికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్, చాలా బాగుంది స్కూల్ కూడా లోపల మనం చూడొచ్చు. ఆహ్, నీట్‌గా డెకరేట్ చేసి బెంచ్‌లు ఇవన్నీ కూడా చాలా బాగా ఉంది స్కూల్. రాష్ట్రంలో వీటిని మరిన్ని ఏర్పాటు చేసే యోచనలో కూడా విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.